8వ రోజు విచారణపై సిట్ ప్రకటన చేసింది. ఇవాళ ముమైత్ ఖాన్ తో పాటు సాద్ నజీర్, మొబెన్లను కూడా విచారించినట్టు ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు వీరి విచారణ కొనసాగిందని అధికారులు పలువురు ఈ విచారణలో పాల్గొన్నట్టు, ముమైత్ ఖాన్ తో పాటు మరో ఇద్దరిని విచారించినట్టు సిట్ అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే రేపు హీరో రవితేజ విచారణకి హాజరవుతారని కూడా తెలియజేశారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ రైడ్స్ పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయంటూ కూడా సిట్ అధికారులు మీడియాకు తెలియజేశారు. ముమైత్ ఖాన్ విచారణ జరిగిన రూమ్ ఇదే. దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి. ఈ గదిలోనే ముమైత్ ఖాన్ విచారణ జరిగినట్టు తెలుస్తోంది. ఆబ్కారీ భవన్లోని 5వ ఫ్లోర్లో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం TV9 స్క్రీన్ మీద కనిపిస్తున్న రూమే విచారణ జరుగుతున్న రూమ్. ఇక్కడే ముమైత్ ఖాన్ను విచారించారు సిట్ అధికారులు. 6:30 గంటల పాటు ముమైత్ ఖాన్ విచారణ కొనసాగింది. నిన్న చార్మీద కూడా 6:30 గంటల పాటు కొనసాగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు, ఆర్డర్స్ మేరకు 5 గంటల లోపే విచారణ ముగించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిన్న చార్మి, ఇవాళ ముమైత్ ఖాన్ విచారణ 5 గంటల లోపే ముగిసింది. ఉదయం 9:45 ముమైత్ ఖాన్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. TV9 ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందిస్తోంది. ఆబ్కారీ భవన్, నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ 5th ఫ్లోర్, 5వ ఫ్లోర్లో విచారణ కొనసాగుతున్న రూమ్ అది. 5th ఫ్లోర్లో ముమైత్ ఖాన్, చార్మి గత 8 రోజులుగా విచారణ కొనసాగుతున్న రూమ్ అది. ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మీకు TV9 అందిస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చూడొచ్చు, బోట్ డైరెక్షన్స్. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అందరూ కూడా 5th ఫ్లోర్లోని ఆ రూమ్లోనే కూర్చుని వచ్చిన వారిని విచారిస్తూ ఉన్నారు. సిట్ అధికారులు ఇవాళ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. పూర్తిగా రికార్డ్ చేశాం ముమైత్ ఖాన్ చెప్పిన విషయాలన్నీ కూడా. TV9లో ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. విచారణ జరిగిన గది వివరాలవి. మరోవైపు శాంపుల్స్ సంబంధించి తాజా సమాచారం బయటకు వచ్చింది. ముమైత్ ఖాన్ ఇవాళ శాంపుల్స్ ఇచ్చారా లేదా అనే విషయంపై సిట్ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. తాను శాంపుల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ముమైత్ ఖాన్ సిట్ అధికారులకు తెలియజేశారు. అయితే అవసరమైతే మీ శాంపుల్స్ తీసుకుంటామంటూ సిట్ అధికారులు ఎదురు ఆమెకు చెప్పడం మనకి అర్థమవుతోంది. నిన్న చార్మి తాను శాంపుల్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే సిట్ అధికారులు బలవంతంగా తన నుంచి తీసుకునే ప్రయత్నం చేయకూడదు అంటూ ఆమె కోర్టుకు వెళ్లిన విషయం కూడా మనకి తెలిసిందే. ఆమె శాంపుల్స్ ఇవ్వడానికి నిరాకరించినట్టు కూడా తెలుసు. అయితే తాజాగా ముమైత్ ఖాన్ విషయంలో సిచ్యువేషన్ భిన్నంగా కనిపిస్తోంది. శాంపుల్స్ ఇవ్వడానికి ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే అవసరమైతే తీసుకుంటామంటూ సిట్ అధికారులు ఆమెకు చెప్పినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ రోజు శాంపుల్స్ ఇవ్వడానికి ముమైత్ ఖాన్ సిద్ధపడింది, కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రం ఆ యొక్క శాంపిల్స్ తీసుకోలేదు. శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధపడిన ముమైత్ ఖాన్ తన బ్లడ్ శాంపిల్స్ తో పాటుగా హెయిర్, నెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పింది. కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు మాత్రం మాకు ఇప్పుడు ఈ శాంపిల్స్ అవసరం లేదు, అవసరమైనప్పుడు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కి మాకు అవసరమని కోరుకున్నప్పుడు మీ దగ్గర నుంచి ఖచ్చితంగా మళ్ళీ శాంపిల్స్ సేకరించడం కోసం పిలుస్తామంటూ ముమైత్ ఖాన్ కి చెప్పారు. కానీ ఇది అంటే సిట్ అధికారులు ఎందుకు ఈ శాంపుల్స్ తీసుకోవడానికి నిరాకరించారు అనేది ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే శాంపుల్స్ ఇవ్వడానికి ముమైత్ ఖాన్ సిద్ధపడ్డప్పటికీ కూడా సిట్ అధికారులు శాంపుల్స్ తీసుకోలేదు అంటే ఈ కేసులో ఈమె ఏమైనా విట్నెస్ గా చేరుస్తున్నారా? ఎందుకంటే ఈమె దగ్గర కొంత సాక్ష్యాలు ఉన్నాయి. ఈమె ఏమైనా అధికారులకు కన్ఫెస్ చేసిందా? డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఈ క్యాల్విన్ కి సంబంధించి కావచ్చు, జిషాన్కి సంబంధించి కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు
ఈ విచారణకు వచ్చినటువంటి 6 వ్యక్తులతో ఎన్నుకున్నటువంటి పరిచయం కావచ్చు, పూరి జగన్నాథ్ సంబంధించి కావచ్చు, లేకపోతే సుబ్బరాజు, చార్మి ఇటువంటి వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం ఇచ్చిందా, ఎందుకు ఆమె శాంపుల్స్ తీసుకోలేదు అనేది ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అధికారులే అడుగుతున్నారు. నిన్న ఈవెన్ చార్మిని సైతం వాళ్ళు కోర్టు వద్దన్నప్పటికీ కూడా ఇస్తారా అనే సమయంలో ఆమె నిరాకరించిందనేది నిన్న ప్రెస్ నోట్ లో కూడా సిట్ అధికారులు చెప్పారు. అదే ఈ రోజు ముమైత్ ఖాన్ స్వయంగా ఇవ్వడానికి ఒప్పుకున్నప్పుడు కూడా తీసుకోలేదు అంటే సిట్ కొంత స్ట్రాటజీగా వెళ్తున్నది అర్థమవుతుంది. ఎందుకు ముమైత్ ఖాన్ శాంపుల్ తీసుకోలేదు, ఒకవేళ ముమైత్ ఖాన్ ని ఈ కేసులో విట్నెస్ గానే చూపెట్టదలుచుకున్నారా, ఛార్జ్ షీట్ వేసే సమయంలో ముమైత్ ఖాన్ ని సాక్షిగా చేరుస్తారా, ఒకవేళ సాక్షిగా చేరిస్తే ఆమె ఎటువంటి సాక్ష్యాలను చెప్పింది అనేది కూడా చాలా కీలకంగా కారణం. ఏదేమైనా సిట్ అనేది మాత్రం చాలా స్ట్రాటజీగా వ్యవహరిస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ రకంగా చేశామన్నది సిట్ అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. రైట్ విజయ్.